కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గ్రామస్తులు రోడ్డెక్కారు. తమ గ్రామానికి రోడ్డు వేయాలని వాంకిడి మండలం కామాన గ్రామస్తులు ధర్నా చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా ఎడ్ల బండ్లను నిలిపి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఏడాది క్రితమే రహదారి నిర్మాణానికి 1,50,00,000 మంజూరైనట్లు చెప్పారు. కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులకు పోలీసు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. గ్రామానికి రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత 2 సంవత్సరాలుగా గుత్తేదారు ఈ రోడ్డుని కాంట్రాక్ట్ తీసుకొని ఇంతవరకు ఒక్కసారి దాని బ్లేడ్ పెట్టడం జరిగింది. ఉన్న రోడ్డును ఖరాబ్ చేసిండు. చాలామంది స్కూల్ పిల్లలు కానీ పెద్దలకు కానీ ఈ గ్రామం నుండి మినిమం 10 ఊర్లకు రహదారి ఉంది. కూతవేటిలో 1 కిలోమీటర్న్నరలో ఉన్న రోడ్డుని కూడా ఇంతవరకు చేయడం లేదు. చాలామంది ఎంతోమంది వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ దగ్గర వెళ్ళడం జరిగింది, ఎమ్మెల్యే దగ్గర వెళ్ళడం జరిగింది. అయినా కూడా అతను స్పందించడం లేదు, రావడం లేదు. మళ్ళీ రెండవసారి కూడా అతను ఉన్న రోడ్డుని ఖరాబ్ చేసి ఉన్న దుబ్బ ధూళి పిల్లలకు పెద్దలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. కావున మేము ఇప్పుడు ధర్నా రాస్తారోకో చేయదలుచుకున్నాము. అతన్ని ఉంచరా తీసేస్తారా ఏం చేస్తారా అన్నది పై అధికారులు ఆలోచించాలి. మా గ్రామానికి వెంటనే ఆ గుత్తదారు ఎవరున్నారో అతన్ని పిలిపించి ఆ రోడ్ చేస్తాడా చేయడా అన్నది ఆలోచించి మాపై కొంత చాలా మంది నీటికుంట తెలియకుండా ఆ బండ్లతో చాలా మంది పడడం జరిగింది. దెబ్బలు కూడా చాలా మంది జరిగినాయి. ఎంతో అవస్థలు జరుగుతున్నాయి. చాలా పిల్లలకు కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. గ్రామస్తులకు 10 ఊర్లకు వెళ్ళే ప్రజలకు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. కావున మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టినాము. దీనిపై స్పందించి అందరూ ఆలోచించి మాకు చేయాలని కోరుతున్నాం. ఖమానా నుండి వాంకిడి గ్రామానికి ఏదైతే కిలోమీటర్న్నర దూరం ఏదైతే ఉందో దానికి ఈ రోడ్డు శాంక్షన్ అయి గత 2 సంవత్సరాలు అవుతుంది. మరి దానికి ఒక టెండర్ వేశారు. టెండర్కు మంచిర్యాలకు చెందిన ఒక గుత్తేదారు సిరేజ్ అనే కాంట్రాక్టు ఈ రోడ్డును పట్టడం జరిగింది. ఒకరోజు జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు జాత్పాయి మేడం వారు రావడం జరిగిన రోజు వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. మేడం మరి ఈ రోడ్డు ఆ గుత్తేదారు ప్రారంభిస్తలేరు అని చెప్పగానే మేడం వెంటనే స్పందించి ఆ కాంట్రాక్టర్కు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత ఏదో వచ్చి ఆ రోడ్డుని ఆ బ్లేడ్ తోటి అటు ఇటు దొబ్బడం, సైడ్కు మురుమేసి వెళ్ళిపోయిండు. తర్వాత ఆయన వచ్చిన దాఖలాలు లేవు.